నేను మీ కాషెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. మన దుబాయ్ షేక్ అమ్జద్ బిన్ మహమ్మద్ అతని కొడుకు పుట్టిండు. అతనికి హిందూ అని పేరు పెట్టాడు. ఇక మరి భారతదేశంలో ఉన్న కొడుకులు మన సొమ్ము తినుకుంటూ, మన భారతదేశం గాడుపు తీసుకుంటూ, నీళ్లు తాక్కుంటూ, ఈ పథకాలు తినుకుంటూ పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. ఇంకో ఇటువంటి విధవలు ఉన్నారు చూడండి. పాకిస్తాన్ ఇప్పుడు దుబాయ్లో ఉన్న షేక్ రాజు, అక్కడ రాజు అంటారు. ఆయన కొడుకు హిందూ అని పేరు పెట్టుకున్నాడు. అంటే మన ఏమనాలో చెప్పండి, మన నోటికి ఏం రావు అని వాడి జెండాని ఇక్కడ కింద అతుకు పెడితే తీసేస్తున్నాడు. ఎవడని తొక్కనిస్తలేడు. వాడు ఏదో దేశద్రోహులు పనిచేస్తుండు. పాకిస్తాన్లో దేశద్రోహులు పనిచేస్తుండు. ఉట్టిగా ఉన్నోళ్ళను, పర్యాటకర మన దేశం నుండి సృష్టిలను, కాశ్మీర్లో వచ్చిన వాళ్ళని తీసుకుపోయి నువ్వు హిందూ ముస్లిం అని చంపుతాను. ఏమన్నాడు, మా అల్లా చంపు అన్నాడు. ఇప్పుడు అల్లా మేము చచ్చిపోతే అల్లా దగ్గర పోతా ఉంటాడు. అల్లా లేదు, బుక్కు లేదు, ఏది అంత శవాలు, మన చచ్చిపోయిన శవాలను బంధపెడతారు చూడు, అది వాళ్ళు చేసే మొక్కేది. దాని గుడ్డ కప్తారు, ఒకడ మీద చుట్టూ గ్రీన్ కలర్ వేస్తారు. గ్రీన్ కలర్ వేసి వాడు ఇది అల్లా అంటాడు. ఇంకా నేనేం చెప్పాలి అది వీళ్ళు ఎందుకు మొక్కుతారో. ఇప్పుడే మన భారతదేశంలో 15 మంది ముస్లింలు హిందువుల అలా కలిసి పేరు మార్చుకున్నారు. జగదీష్ అని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మార్చుకున్నాం. ఆనందంగా ఉంది, నాకు ప్రశాంతంగా ఉన్నది ఇవన్నీ చూస్తూ ఉంటే. ఇది మన భారతదేశం, అది భగవద్గీత, మహాభారతాలు అవన్నీ చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మా పూర్వీకులు కూడా హిందువులే ఉండే. ఇటువంటి అక్బర్ ముడకొడుకులు వచ్చి అంతా మమ్మల్ని పేరు మార్చుకోమని చేస్తుంటే మేము మార్చుకున్నాం అని చెప్తాం. ఇప్పుడు దుబాయ్ మీకు గూగుల్లో వస్తాయి, కొడితే వస్తాయి. దుబాయ్ షేక్ కొడుకు హిందూ అని పెట్టుకున్నాడు. హిందూ అనే పెట్టిండి, పేరు లేదు. నా కుమార్ మల్లయ్య గిల్లే ఏది లేదు, రామ్ రహీం ఏం లేదు, హిందువే. మన భారతదేశం హిందూ దేశం అని అనేందుకు దగ్గరలో ఉంది. దయచేసి మీరందరూ సమన్వయం పాటించండి, టెన్షన్ పడద్దు. అన్ని మోడీ చూసుకుంటూ అనుకోవద్దు. మన పక్క పొట్టోడు ఎవడు వస్తుండు, కొత్తోడు, వాడు వీడు అని అబ్జర్వ్ చేసుకోండి. కొత్త ముఖాలు వస్తే చెప్పండి, ఎవరు మీద అని అడగండి. ఏం భయపడకండి. ఒక కర్ర పట్టుకొని పోర్రి. వాడు మమ్మల్ని చంపితే వాడిని ఒకరిని చంపుతాం మనం. అంత ధైర్యం కొద్ది ఉండండి. అది పోలీసులు చెప్తారు. డైరెక్ట్ మీరు అలర్ట్ కాండి, టెన్షన్ పడద్దు మీరు అని అంటారు. అన్ని మేము చూసుకుంటాం, వాళ్ళని చూసుకుంటారు. కానీ వాళ్ళు చచ్చిపోయినాక మనం ఫోన్ చేసి వస్తారు. కానీ మనం చూసుకుని కూడా అది చాలా మనం ఫస్ట్ మనం చూసుకోవాలి. మనతో కానప్పుడు వాళ్ళు వస్తారు. అది మనం జరిగేటివన్నీ అబ్జర్వ్ చేసి అక్కడ ఎవడన్నా అలర్ట్ అయ్యి ఎవడన్నా అదే జరుగుతూ ఉంటే పోలీసుకు ఫోన్ చేయండి, వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏదో టైంలో వస్తారు, 5-10 గంటల. ఇది ఎందుకు చెప్తున్నంటే భారతదేశం సంపన్న దేశం అవుతుంది. భారతదేశం అసలు ప్రపంచ దేశాల నంబర్ 1 అవుతుంది. ఇంకొక 10 ఏళ్ళు కనుక బీజేపీ గవర్నమెంట్లో ఉండి మోడీ అసోంటోళ్ళు ఇంకోళ్ళు వస్తే అది అవుతుంది. లేకపోతే ఇది పోయిందనుకో, ఇక పిచ్చోని చేతికి రాయించినట్టు అవుతుంది. పిచ్చోని చేతికి రాయిస్తే ఏమైతే మీకు తెలుసు. ఇక వాడు ఎటువంటి అడుగుడతా అంటాడు. అది వంద అడుగుతుందో ఎవరిని చచ్చిపోతాడో తెలియదు, అది మీదికి పోతుందో తెలియదు. ఆడ పిచ్చోడు వాడు కాడు. వాని జీవితంలో కాడు. ఇంకోసారి ఎలక్షన్ చూస్తాడు, సపరేట్కి వెళ్ళిపోతాడు, అంతే. ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కోసం ఆలోచించుకొని ఇదంతా వీళ్ళు గమనించి ఇప్పుడు ఏం చేస్తారు, బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీళ్ళందరూ మన మంచి చెప్తున్నా చెడు చెప్తున్నా అని ఆలోచించుకోవాలి. అది భారత్ మాతాకు జై.